అందరికీ నమస్కారం. డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం. ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈ రోజు మీకు చాలా అదృష్టమైన రోజు. మీరు కలలో కూడా ఊహించని అందమైన స్త్రీతో ఈ రోజు మీరు సరదాగా సినిమాలు చిక్కాలని జాలీగా గడిపే ప్రయత్నాలు అయితే చేస్తారు. దీనివల్ల మీ ఇద్దరి మధ్య ఉన్న బంధం ఇంకా దృఢపడుతుంది. కుటుంబ సభ్యుల సలహాలతోటి ముందుకు సాగే అవకాశాలు అయితే ఉన్నాయి. వ్యవస్థను బట్టి పనులను చేస్తూ ఉంటారు. ఈ రోజు కోరుకున్న విజయాన్నైతే విద్యార్థులు సాధించగలుగుతారు. సోమర్థన విడిచిపెట్టడం సాధ్యమవుతుంది. పనితీరులో కార్యాచరణ, కెరీర్, వ్యాపారంలో సాధన పెరుగుతుంది. ఉత్సాహం, విశ్వాసంతో ముందుకు సాగుతారు. ఆనందం పెరిగిపోతుంది. పెద్ద ఆలోచనలను నిర్వహిస్తారు. అందరిని వెంట తీసుకొని నడుస్తారు. వ్యాపార కార్యకలాపాల్లో విజృంభణ ఉంటుంది. వ్యక్తిగత పనిపై ఆసక్తి పెరుగుతుంది. నూతన ఇల్లు, నూతన వాహనము కొనుగోలు చేయాలనే ఆలోచనలో ఉంటారు. గొప్పత పైన శ్రద్ధ చూపడం వల్ల మేలు కలుగుతుంది. ఈ రోజు రిస్క్ తీసుకోకుండా ఉంటేనే మంచిది. ఇక సక్సెస్ శాతం ఎక్కువగానే ఉంది. విద్యార్థులు మాత్రం విజయాన్ని అందుకోగలుగుతారు. అన్ని రంగాల్లో కూడా పనితీరు మెరుగ్గా ఉంటుంది. వివిధ వనరుల నుండి ఆదాయం సంపాదించబడుతుంది. నిర్వాహక పనులు కూడా పరిష్కరించబడతాయి. పనితీరుల విజృంభణ ఉంటుంది. ఆరోగ్యం బాగుపడే లక్షణాలు అయితే ఉన్నాయి. పని రంగంలో మీపై అసూయపడే వ్యక్తులు మీకు వ్యతిరేకంగా కొంత కుట్ర చేయవచ్చు. మీరు చాలా జాగ్రత్త మరియు అవగాహన కలిగి ఉండడం చాలా అవసరం. ఈ పదాలను ఎక్కువగా ఎవరితో కూడా పంచుకోకూడదు. ఈరోజు తొందరపాటుతో మరియు అసహనానికి పనులను పూర్తి చేయడంలో ప్రయత్నాలు విఫలమవుతాయి. ఈ రోజు మీ జీవితంలోని అన్ని రంగాల్లో సమతుల్యతను ఏర్పాటు చేయడం చాలా అవసరము. ఎవరైతే విద్యార్థులు మరి ఉన్నత విద్యను అభ్యసించాలనుకుంటున్నారో అటువంటి వారికి మార్గం సుగమం అవుతుంది. ఉద్యోగాల్లో కొనసాగుతున్నటువంటి చెడు పరిస్థితుల నుండి బయటకు రావడానికి మార్గం ఈ రోజు మీకు లభిస్తుంది. ఈ రోజు మీరు ప్రసంగంలో తీపి మృదుత్వం అనేది తేవడం ద్వారా మీకు గౌరవం దక్కుతుంది. కోపాన్ని నియంత్రించుకొని గొడవలు జరగకుండా చూసుకోండి. మీ ప్రసంగంపై సంయమనం పాటించండి. దుర్వినియోగ పదాలను కూడా నియంత్రించాలి. మీ పని శైలి యొక్క వైవిధ్యం పనికి అనుబంధాన్ని నిర్వహిస్తుంది. ఈ రోజు రాశివాళ్ళు మాత్రము మరి ప్రతికూల ఆలోచనల నుండి దూరంగా ఉండాలి. కేవలం సానుకూల ఆలోచనలు మాత్రమే చాలా బాగా ఉపకరిస్తాయి. వ్యాపారాల్లో ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి ఒక సహకారం మీరు లభించడం సాధ్యమవుతుంది. మీ పనులను పూర్తిగా చేయడం అనేది జరుగుతుంది. మీ భాగస్వామితో కలిసి పనిచేసే అవకాశం మీకు లభిస్తుంది. మీరు విదేశీ దేశాల పర్యటనకు కూడా వెళ్లే అవకాశాలు లభిస్తాయి. స్నేహితులతోటి ఉత్తేజకరమైన ప్రయాణానికి వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉంటారు. కొంతమంది వ్యక్తులు మీ పనిని మీరు పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి. అటువంటి వారి కారణంగా ఎటువంటి మీకు నష్టము కలగకుండా ఉండాలంటే మెడలో హనుమాన్ రక్ష యంత్రం ధరించండి. సహనం మరియు సంయమనంతో పనులు చేయండి. అప్పుడు మాత్రం మీరు విజయం వైపుకు కదిలే అవకాశాలు ఉన్నాయి. తొందరపాటు మీరు నిర్లక్ష్యాన్ని పూర్తిగా మీ ప్రవర్తన నుండి తొలగించాలి. ఈరోజు ఎవరైనా సరే ఈ రాశి వారు ఓర్పు కలిగి ఉండటం ద్వారా మాత్రమే విజయాన్ని అనేది అందుకోగలుగుతారు. చిన్నపిల్లల ఆరోగ్యం కొరకు డబ్బును ఖర్చు పెడతారు. అవకాశం కోసం వేచి ఉంటారు. సంబంధాల్లో స్పష్టత పెరుగుతుంది. దేశీయ విషయాలపైన ఆసక్తి ఉంటుంది. ఈరోజు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వారికి ఉద్యోగ ప్రాప్తి కూడా ఉంది. కొత్త వ్యక్తుల నుండి ఈరోజు దూరంగా ఉంచే స్త్రీలు మరి వారికి దూరంగా ఉండాల్సిన అవసరం ఎంత ఉంది. మరి విశ్వాసాన్ని కొనసాగిస్తారు. పరస్పర భార్యాభర్తల మధ్య విశ్వాసం అనేది పెరిగిపోతూ ఉంటుంది. నమ్మకం పెరిగి ప్రేమ పెరుగుతుంది. సంబంధాల్లో అప్రమత్తంగా ఉండాలి. భావోద్వేగాలను అరికట్టగలుగుతారు. ఆశ్చర్యం పొందడం మీ వంత అవుతుంది. ఈరోజు కుటుంబంలో ఆనందం అనేది పెరుగుతుంది. పరిస్థితులు సానుకూలంగా మారుతాయి. ప్రతి ఒక్కరితో కూడా మంచి ప్రవర్తనను కొనసాగిస్తారు. సన్నిహితులకు మద్దతు లభిస్తుంది. వాగ్దానాన్ని నెరవేర్చుకోగలుగుతారు. బంధువులతో ఆనందంగా ఉంటారు. సామరస్యాన్ని కొనసాగిస్తారు. ప్రేమలో శుభం ఉంటుంది. భావోద్వేగ సమతుల్యత ఉంటుంది. ఈ రోజు అందరు నమ్మకాన్ని గెలుచుకుంటారు. ఈ రాశి వారు మాత్రం అధిక ప్రసంగం అనేది ఈ రోజు మానుకుంటేనే ఉత్తమము. తగిన ప్రతిపాదనలు ఈ రోజు స్వీకరించబడతాయి. కెరీర్ విషయాలు కూడా వేగం పుంజుకుంటాయి. తెలివైన మరియు స్వార్థం గల వ్యక్తులను ఈ రోజు దూరంగా ఉంచాలి. దృష్టిని కొనసాగించాలి. వ్యయం పెట్టుబడిని అరికడుతుంది. లావాదేవీలలో స్పష్టంగా ఉండాలి. నైపుణ్యాలతో పనులు చేస్తారు. సంబంధాలలో ఈ రోజు సహకారాన్ని నిర్వహిస్తారు. స్వేచ్ఛగా ముందుకు సాగుతారు. భాగస్వామ్య అనుభూతి అనేది ఉంటుంది. ఈ రోజు రాశుల్లో మాత్రం అధికముగా చూసినట్లయితే గనక
పెద్దల యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి. మరియు బీపీ, షుగర్, థైరాయిడ్ వంటి సమస్యలు ఉన్నటువంటి వారు ఈరోజు హెల్త్ చెకప్లు చేయించుకోవాల్సి ఉంటుంది. తగిన మందులను సేకరించాలి. ఎక్కువ కొలెస్ట్రాల్ ఉన్న ఆహార పదార్థాలను నియంత్రించాలి. మరియు బయట ఆహారం తీసుకునేటటువంటి మీ యొక్క అలవాటును మార్చుకోవాల్సి ఉంటుంది. ఈరోజు ఈ రాశి వారు మాత్రము ఆహారం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి. సమతుల ఆహారం తీసుకోవాలి. నిద్రలేమి సమస్యలు ఉన్నటువంటి వారు తిండి కింద నెమలిక్కను పెట్టుకుని నిద్రించుట కారణంగా నిద్రలేమి సమస్యలు అనేవి తొలగించబడతాయి. మీ నుండి పూర్తిగా నెగటివిటీ అనేది బయటకు వెళ్లిపోతుంది. పాజిటివిటీ వచ్చి అంత శుభాలే కలుగుతాయి. నెమలికకు గల నవగ్రహాల శక్తి కారణంగా నెగటివిటీ అనేది తొలగించబడి పాజిటివిటీ అనేది రావడం జరుగుతుంది. నెమలికకు గల నవగ్రహాల శక్తుల్లో ఒకటి అయినటువంటి నెగటివిటీని లాక్కొని పాజిటివిటీని విడిచేటటువంటి గుణం కారణంగా మీకు అన్ని శుభాలే కలుగుతాయి. మీకు ఉన్నటువంటి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా వాటిని తొలగించుకోవడానికి మీకు సామర్థ్యం అనేది పెరిగిపోతుంది. లక్కీ సంఖ్య 23, లక్కీ కలర్ అయితే నేవీ బ్లూ. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.